యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. వీళ్ళు మీరు కడుపార తిని తృప్తి పొంది మీకోసం వింత కార్యములు జరిగించుచు వచ్చిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతిస్తారు. నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు నేను మరలా దయచేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు కడుపార ఫుడ్ తింటారు, కడుపు నిండా తింటారు. మీకోసం వింత కార్యాలు చేస్తున్న దేవుని స్తుతిస్తారు. నేను విశ్వసిస్తున్నాను, ఈరోజు చాలామంది ఏం తినాలన్నా ఆలోచించి క్యాలరీస్ ఎంత ఉంది, మనం అంత క్యాలరీస్ ఖర్చు పెట్టగలుగుతున్నామా లేదా, తినొచ్చా తినకూడదా, దీనిలో షుగర్ ఎంత ఉంది, దీనిలో ప్రోటీన్ ఎంత ఉందని చూసి కొలిచి తినే రోజులు వచ్చేసినాయి. కడుపార తిని మీకోసం వింత కార్యాలు చేసి దేవుని స్తుతిస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. గొంగళి పురుగు, మిడతలు, పసర పురుగు, చీడ పురుగులనే నా మహాసైన్యం పంటను తినేసింది కదా, ఆ తినివేసిన ఆ పంటను నేను మరలా మీకు దయచేస్తాను. పంట అనేది ప్రతిఫలం, మన ప్రయాసానికి తగిన ఫలము, మన కష్టానికి తగిన ఫలం. ఒక రైతు వ్యవసాయం చేస్తున్నాడంటే దేనికోసం వ్యవసాయం చేస్తున్నాడు, ఎందుకోసం ఆయన భూమిని దున్నుతున్నాడు, ఎందుకొరకు ఆయన నీరు కడుతున్నాడు, ఎందుకు ఆయన విత్తనాలు వేస్తున్నాడు, ఎందుకు ఆయన ప్రయాసపడుతున్నాడు అనంటే, ఒకరోజు ఒక మంచి పంటను అందుకుంటాను, ధాన్యం ఇల్లు చేరుతుంది, ఆ ధాన్యం చేత కుటుంబస్తుల ఆకలి తీరుతుంది, ప్రజల ఆకలి తీరుతుందని రైతు ఒకడే కదండి, రైతు కుటుంబం అంతా కూడా కష్టపడుతుంటారు, ఒక ప్రతిఫలం కలుగుతుందని. ఈ ప్రశస్త రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీరే కావచ్చు, లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించేవాళ్ళు కావచ్చు, ఏదో పంటను ఆశించి, ఏదో ధాన్యమును ఎదురు చూసి, ఆహారాన్ని ఎదురు చూసి, ప్రయాసానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందని ప్రయాసపడి ఆశీర్వాదాన్ని అందుకోలేని పరిస్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో, మీకోసమే ప్రభు మాట్లాడుతున్నారు. ఒకవేళ నేను పంపిన సైన్యమే కావచ్చు, ఆ సైన్యం పంటను తినివేసిందేమో, ఆ తినివేసిన సంవత్సరం యొక్క పంటను నేను మరలా మీకు దయచేయబోతున్నాను. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం కూడా చదవండి. 4 గొంగళి పురుగు తిని విడిచిన దాన్ని మిడతలు తినివేసింది, మిడతలు విడిచిపెట్టిన దాన్ని పసర పురుగు తినేసింది, ఆ పసర పురుగులు తిని విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొనండి, కన్నీరు విడవండి. ప్రియులారా, పంట యొక్క పరిస్థితి ఏంటంటే పురుగుల హవా సాగుతుంది. ఎవరి హవా అంటే ఆ పొలంలోనికి, ఆ పంటలోనికి, చేనిలోని పైరు చేతికి రాకుండా, పంట బాగా పండింది, ఇక పంట చేతికి వస్తుందనే సమయానికి ఒకవైపున గొంగళి పురుగులు చేరి ఆ పంటను తిని పొట్ట నింపుకొని పక్కకు తప్పుకునింది. అవి పక్కకి వెళ్ళగానే మిడతల దండు వచ్చింది. అవి వచ్చి కడుపారా తిని అవి పక్కకి వెళ్ళినాయండి. అవి పోయిన తర్వాత ఇంకా అవి విడిచిపెట్టిందని పసర పురుగులు వచ్చి అవి తిని అవి కొన్నిటిని విడిచి వెళ్ళింది. చివరికి చీడ పురుగులు వచ్చేసి ఇక పంట ఏమాత్రం లేకుండా, అది కుటుంబంలోనే కావచ్చు, నీవు చేస్తున్న వ్యాపారంలోనే కావచ్చు, సంఘంలోనే కావచ్చు, పురుగుల హవా మార్చి ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లం, ఇంకా కోలుకుంటానంటే మనం కోలుకోలేని దెబ్బల మీద దెబ్బలు, పోరాటాల మీద పోరాటాలు, సమస్యల మీద సమస్యలు, అనారోగ్యాల మీద అనారోగ్యం, బలహీనతల మీద బలహీనతలు. ఒక మంచి రోజు చూడగలుగుతానా, బ్రతికి కట్టగలుగుతానా, నా వ్యాపారంలో నేను స్థిరంగా ఉండగలుగుతానా, ఈ కష్టానికి ఒక మంచి ముగింపు చూడగలుగుతానా లేదా అనే నిశ్చయితను కోల్పోయిన స్థితిలో ఉన్నామేమో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అదేనండి. ఒక సమస్య తర్వాత ఒకటి పంట పొలాలన్నీ పాడైపోయి పురుగులమయంగా మారిపోయి చేనిలోని పైరు చేతికి రాకుండా
పంట ఇంటికి రాకుండా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ప్రవక్త యోవేలు ప్రవక్త అంటాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మత్తులారా, ఇంకా ఎంతకాలం మత్తులో ఉంటారు? మేలుకొనండి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. దేవుడు దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తాడు. తొలకరి కడవరి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. ధాన్య ద్రాక్షారసమును దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. అప్పుడు మీరు సమృద్ధిగా భోంచేస్తారు. ఇప్పటి వరకు జరుగుతూ వచ్చిన నష్టమంతా దేవుడు తొలగించి నష్టానికి పరిహారంగా ఈ మిడతలు, పురుగులు, చీడ పురుగులు, గొంగళి పురుగులు ఇవన్నీ తినివేసిన ఆ పంటను నేను మరలా మీకు దయచేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది జీవితాలు చూస్తున్న పిల్లలు చదువుకొని ఇంకా ఒక జాబ్ కూడా సంపాదించుకొని మొదటి శాలరీ తీసుకుంటాడు, ఇంకొక 1 వీక్లో అనేసరికి ఏదో ప్రమాదంలో ఆ కొడుకు చనిపోతే కనీసం ఒక ఫస్ట్ శాలరీ కూడా తీసుకోకుండా ఉన్న సమయంలోనే ఆ కుమారుడికి ఆ కుమార్తెకి ఏదో ఒక ప్రమాదం వచ్చి వాళ్ళు మరణించడం జరిగితే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ. ఇక అంతా ఓకే, అంతా సెట్ అయిపోయింది, అంతా బాగా అయిపోయింది, ఇక మంచి రోజులే అనుకుంటుండేసరికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం. మనం అనుకునేదంతా ఇంకా సఫలం అయిపోయింది, సక్సెస్ అయిపోయామని సక్సెస్ అంత దూరంలో మనం ఉన్నాం. ఇంకొక 6 అడుగులు వేస్తే వెళ్ళి మనం గమ్యం చేరుకుంటాం, సక్సెస్ని అందుకుంటాం అనుకునే సమయంలో ఏదో గాలి, వాన, తుఫాను వచ్చేసి మనకు నిలబడడానికి నీడ లేకుండా చేస్తే, భూమి మీద మన కాళ్ళు నిలబడని పరిస్థితిలో ఆ వరదలో కొట్టుకొని వెళ్ళిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. అలాంటి స్థితిగతులు మీరు ఉన్నారేమో, మేలుకొని ప్రార్థించండి. నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడు తన మహాసైన్యము తినివేసిన పంటను మరలా మనకు దయచేయబోతున్నాడు. మనం పోగొట్టుకునే వాటన్నిటిని దేవుడు మరలా మనకు దయచేయబోతున్నాడు. శ్రేష్టమైన పంటను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. శ్రేష్టమైన ఫలమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఓ ఫలభరితమైన కుటుంబంగా నీ కుటుంబాన్ని ప్రభు మార్చబోతున్నాడు. సంఘాన్ని దేవుడు సస్యశ్యామలముగా దేవుడు మార్చబోతున్నాడు. సర్వ సమృద్ధి చేత నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభు మార్చబోతున్నాడు. నీ సర్వ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. 2-3 మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎవరికి శ్రేష్టమైన పంటను దేవుడు అనుగ్రహిస్తాడు? గలతీయులకు రాసిన పత్రిక, మొదటి మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుదాం. మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేస్తే మనవి తగిన కాలమందు పంటను కోసేదము. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనము అలయక మేలు చేయాలి. మనం అలసిపోకుండా, తలలు పైకెత్తి వినండి, మనం చేసే ప్రయత్నాలు కానీ మనం చేసే మంచి కానీ, లోకలు అంటారు మంచికి కాలం లేదండి పాస్టర్ గారు, మంచికి రోజులు కావండి, చెడిపోయిన ప్రపంచం అండి. మనం మంచి చేసినా కూడా మనుషులు మనల్ని అపార్థం చేసుకునే రోజులు ఇవి. అట్టని మంచి చేయడం మానేస్తామా? నీతిగా ఉంటే ఎవరు గుర్తించరు, నిర్దోషుల చర్యను ఎవరు గుర్తించరు లోకంలో. అట్లని నిర్దోషంగా ఉండడం మానేస్తామా? దైవభక్తిగా ఉన్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న వాడిని లోకం గుర్తించదు. అంత మాత్రానికి ప్రియులారా మనం భయభక్తులుగా జీవించకుండా మానేస్తామా? ప్రేమైన వాళ్ళారా, ఆలయక అంటే అలసిపోకుండా మనం మేలు చేస్తూ ఉన్నప్పుడు ఒక సమయం వస్తుందండి, ఆ తగిన కాలం అందు దేవుడు మనం శ్రేష్టమైన పంటను కోసుకునేటట్లు ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. చెప్పండి కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో అలసిపోవద్దు, ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోవద్దు. యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలాన్ని పొందుతాడు, అతడు అలయక పరిగెత్తుతాడని వాక్యం చెబుతుంది. ఆత్మీయ జీవితంలో అలసిపోయే అనుభవానికి రాకూడదు. ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోయే అనుభవాలులోనికి మనం రాకూడదండి. మనం ఆయా సందర్భాలు విరిగిపోతాము, ఆయా సందర్భాల్లో నలగొట్టబడిన పరిస్థితి ఉంటుంది, ఆయా సందర్భంలో మనం బరస్ట్ అయిపోతాము, ఆయా సందర్భంలో నలగొట్టబడే పరిస్థితి వస్తుంది. వచ్చినప్పటికీ మనం విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధికి వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టి. మనుషుల దగ్గర నేను నలిగిపోయాను, నాకు నష్టం జరిగింది, నేను ఇలా పడిపోయాను, నాకు ఇలా జరిగిందని మనుషుల దగ్గర చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. సాతాను దగ్గర నువ్వు నలిగిపోయినట్లు తెలియకూడదు.
నువ్వు బలహీనుడు అయితే దేవుడి దగ్గర బలహీనుడని ఒప్పుకో తప్ప సాతానుడి దగ్గర బలహీనుడని ఒప్పుకోవద్దు. దేవుడి దగ్గర మన బలహీనులమే, సాతాను ఎదుట మన బలవంతులుగా నిలబడాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. నీకెన్ని బలహీనతలున్నా ప్రభు దగ్గర ఒప్పుకో. నీకెన్ని బలహీనతలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని రుణ బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా ప్రభు దగ్గర విరిగి నలిగిన హృదయంతో దేవుడి దగ్గరికి వెళ్ళు. ప్రభు నేను అర్థం చేసుకుని నిన్ను బలపరుస్తాడు. అంతే, నేను బలహీనుడిని అందరితో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకు వ్యాధి వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు ఇలాంటి వ్యాధి ఉందని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ వ్యాధియా రహస్యమందు చూచు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి నీ వ్యాధిని గురించి ప్రభుకు చెప్పు. అది కాదండి, జబ్బుని నలుగురితో పంచుకుంటే నలుగురు 4 రకాలైన మెడిసిన్ చెప్తే ఆ 4 రకాలు వేసుకుంటే 8 రకాల రోగాలు వస్తాయి. ఏంటండి, కొండ 4 మందు వేసుకుంటే ఉండే 4 కూడా పోయిందంటారు కదండి. అట్లా నలుగురు చెప్పుకుంటే తేలిక అవుతుందని అనుకుంటాం. ప్రస్తుత పరిస్థితిని బట్టి తేలిక కాకపోగా బరువు ఎక్కువైపోతుంది. మనుషులతో షేర్ చేసుకోవడం వల్ల ఏమైనా ఉపశమనం కలుగుతుందంటే ఉపశమనం కలగకపోగా పక్కకెళ్ళి వాళ్ళు నిందిస్తారు, పక్కకెళ్ళి హేళన చేస్తారు, పక్కకెళ్ళి అవమానపరుస్తారు. మనుషులకు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళు ఆత్మీయులైతే పర్వాలేదండి. ఒక మనిషి యొక్క ఆత్మీయతను మనం ఎలా తెలుసుకోగలుగుతాం చెప్పండి? పైకి భక్తి గల వారుగానే కనబడుతున్నారు, భక్తిలో ఉన్న శక్తి వాళ్ళకి తెలియట్లేదు. గొర్రెల చర్మం కప్పుకున్న తోడేలాంటి మనుషులు చాలామంది ఉన్నారు. కనుక మనం ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తాము, ఎవరిని నమ్ముతాము? నమ్మదగిన నరుడు ఎక్కడున్నాడు? ప్రేమైన వర్లారా, మనం ఆరాధిస్తున్న దేవుడు తగిన కాలమందు మనం పంట కోసుకునేటట్లు ప్రభు సహాయం చేయబోతున్నట్టు. ఎప్పుడంటే అలయక, ఆత్మీయ జీవితంలో అలసిపోకూడదు. మీరు చూడండి, బైబిల్ ఒక మాట ఉంటే చక్కని మాట, అది యెషయా గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం చదవండి. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆయన ఆర్పడు. నలిగిపోయిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రెల్లుకున్న గుణం ఏం తెలుసండి? ప్రతి చిన్న గాలికి విరిగిపోతుంది. తలలు పైకెత్తి వినండి. ఈ రెల్లుకున్న స్వభావం, ఆ రెల్లుకున్న గుణం ఏంటంటే చిన్న గాలికి, చిన్న ప్రవాహాన్ని, చిన్న గాలికి అట్లా విరిగిపోతూ ఉంటుంది. కొంతమంది చిన్న విషయానికి విరిగిపోతూ ఉంటారు, చిన్న ప్రాబ్లంకి విరిగిపోతారు, చిన్న నిందకు విరిగిపోతారు. రెల్లుకున్న గుణం ఏంటంటే ఊరికే విరిగిపోతుందండి. ఊరికే అలుగుతారు కొంతమంది, చిన్న మాటకు అలుగుతారు, ఏం అనకూడదు వాళ్ళని. శుతిమెత్తని జీవితం, పూల బాట, పూల పాన్పులాగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఊరికే చిన్నదానికి నలిగిపోతారు. అదేదో ఒక ఏంటండి, ఏదో ఒక ట్రీ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే అదేమవుతుంది? టచ్ మీ నాట్ అని ఒక ట్రీ ఉందండి, దాన్ని టచ్ చేస్తే చాలు అట్లాగే ముడుచుకోపోతుంది. మన పక్కకి వెళ్తే మరలా తెరుచుకొని చూస్తూ ఉంటుంది, కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. ఆ టచ్ చేస్తే చాలు ముడుచుకొని పోతూ ఉంటుంది. పలకరించిన బాధ, పలకరించకపోయిన బాధ, చిన్న విషయానికి ప్రియులరా రెల్లులాగా విరిగిపోతూ ఉంటారు కొంతమంది. కానీ అలాంటి వాళ్ళను కూడా దేవుడు, నలిగిన రెల్లును కూడా ఆయన విరవడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మామూలుగా ఈ గొర్రెల కాపర్లు, దావీదు ఉన్న రోజులో ఆ గొర్రెల కాపర్లు అడవిలో వాళ్ళు గొర్రెలు మేపుతున్నప్పుడు వాళ్ళకి టైం పాస్ అవ్వాలి కదండి. రోజంతా గొర్రెల వెనక తిరుగుతుండాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి కదండి వాళ్ళకి. ఇప్పుడైతే గొర్రెల కాపర్ల దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఫోన్లో ఏదో చూసుకుంటూ గొర్రెలు కాసుకొని తిరుగుతుంటారు. ఆ రోజులో అట్లాంటి టెక్నాలజీ ఏం లేదు కదండి. వాళ్ళ మనసు ఉల్లసించడానికి కోసం ఏం చేసేవాళ్ళు అంటే ఆ అడవిలో ఉన్న ఆ రెల్లుని తీసుకొచ్చుకొని దాంట్లో పిల్లని గురోవి అంటే ఫ్లూట్ అలాంటిది ఒకటి తయారు చేసుకొని దాంతో వాళ్ళు వాయిద్యాన్ని వాయిస్తూ ఫ్లూట్ని ఊతూ ఉంటారు. మెలోడీగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం టైం పాస్ అవుతూ ఉంటుంది. అది చాలా డెలికేట్ కాబట్టి అది ఎన్నో రోజులు ఉండదండి. ఆ రెల్లుతో తయారు చేసిన పిల్లని గురోవి ఒక 2-3 రోజులు ఉపయోగించబడితే ఆ తర్వాత నలిగిపోతుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నలిగిపోయిన ఆ రెల్లుని తీసి విరిచి పక్కన పడేసి ఇంకోటి తయారు చేసుకుంటుంటారు. కానీ కొంతమంది మాత్రం ఒక రెల్లు తీసుకుని దాంతో ఒక పిల్లని గురవిని, ఎగ్జాంపుల్ దావీదు కూడా ఒక పిల్లని గురవిని తయారు చేసిన తర్వాత దాంతో ఒక 2-3 రోజులు దాంతో ఏంటి ఒక ఫ్లూట్ని
ఏంటంటే ప్లే చేసిన తర్వాత, లేకపోతే దాంట్లో ఒక సునాదాన్ని ఆలకించిన తర్వాత అది విరిగిపోతే అది విసిరివేసేదానికి మనసు రాదంట. అరే ఇది 3 days 4 days నా దగ్గర ఉంది కదా, ఇది నాకు ఉపయోగపడింది కదా, ఇప్పుడేదో చిన్న ప్రాబ్లం వచ్చింది, విరిగిపోయింది, పారేస్తే ఎట్లా? ఒకప్పుడు మీరు చూడండి, ఒక జత చెప్పులు కొనిపెడితే మనకు అర్థమైంది, అది ఎన్నిసార్లు తెగిపోయి ఉంటుందో. అర్థమైందండి? తెగిపోయిన దానికి పిన్నులు వేసి వింత వింత పనులు చేసి దాన్ని వాడేవాళ్ళు. చెప్పులు ఏంటండి, చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు. ఖచ్చితంగా ఇంట్లో సూది దారం ఉండేదన్నమాట. చిరిగిపోయినప్పుడంతా తల్లి కుట్టి కుట్టి మనకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ సెక్షనే లేదు. చెప్పులు తెగిపోయిందా అక్కడే పారేకి. అందుకే చెత్త ఎక్కువ అయిపోయింది దేశంలో. చెత్త ఎక్కువ అవడానికి కారణం ఏంటంటే విసిరేసే అంతక. ఇప్పుడున్న జనరేషన్లో ఈరోజు వేసిన డ్రెస్సు రేపు వేసుకోరు. సరే రేపు కాకపోయినా వచ్చే వారం అనే వేసుకుంటాడు, వచ్చే వారం కూడా వచ్చే నెల వేసుకుంటాడు. లేదు, ఒకటి తీసుకుని ఒక టీషర్టు ఒక షార్ట్ కొనుక్కున్నాడు, అది వేసుకున్నాడండి. మరలా వాష్ చేయాలి, మరలా వాషింగ్ మిషన్లో వేయాలి, ఐరన్ చేయాలి అని ఎందుకని తీసాడు, కుప్పలు పడేసి ఇంకో జత కొనుక్కున్నాడు, ధరించుకున్నాడు. అర్థమైందండి? ఆ డ్రెస్తో ఇక మరి జీన్స్ లాంటి ప్యాంట్లు అవన్నీ ఉంటాయండి, అది 15 రోజులు వేసుకొని అది ఏంటంటే కంపు కొడుతుంటుంది కానీ చిరగదు కదండి. ఇక వేసుకొని కాదు, ఒక 15 రోజులు వాడామా తీసి పారేసాం, కొన్నామా వాడామా పారేసామా. అలాంటి జనరేషన్లో మనం ఉన్నాం. అందుకే చెత్త పెరుగుతుంది. కానీ ప్రియులారా, దావీదు లాంటి భక్తులు ఆ రెల్లును తీసుకున్నప్పుడు అది నలిగిపోయింది, అది పనికి రాకుండా పోయింది. పనికి రాలేదు కదా దాన్ని విసిరి పారేయకుండా దాన్ని మరలా బాగు చేసుకుని దాంతో ఒక ఏంటంటే దాంతో ఒక అటాచ్మెంటు, దాంతో ఒక సహవాసం. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అదే చెప్తుంది, నలిగిన రెల్లుని ఆయన విరవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆయన ఆర్పడు. దీపం ఆరిపోవడానికి సిద్ధంగా తీసి మారే, వేరే దీపం పెట్టు, లేకపోతే ఆ వత్తిని తీసి పక్కన పడేసే. అది ఎటు రెపరెపలాడుతుంది, మకమకలాడుతుంది, అది ఎలగట్లేదు, తీసేసి వేరే ఒక వత్తిని పెట్టొచ్చండి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఆ వత్తిని ఆర్పివేయకుండా ఆ వత్తిని సరిచేసి దాంట్లో ఇంకొంచెం నూనెను పోసి ఆ దీపం మరలా దేదీప్యమానముగా వెలిగేటట్లుగా కార్యాలు చేయగల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. నేను నలిగిపోయాను, నేను దేనికి పనికిరానని అనుకోవద్దు. నలిగిపోయిన రెల్లుని ఆయన విరవడు. నేను ఆరిపోయిన స్థితికి వచ్చాను. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. మా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. మా ఇంటి దీపం నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించము నీ ప్రేమతో. ఎన్ని తలచినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై
ఆరిపోయిన స్థితిలోని ఒకవేళ ఉన్నావేమో, మకమకలాడుచున్న జనప నార వలె ఆరిపోయే స్థితిలోని ఉన్నావేమో, నా దేవుడు మరొక్కసారి నిన్ను సరిచేసి దేదీప్యమానముగా నిన్ను వెలిగించడానికి నా దేవుడు శక్తిమంతుడు, శక్తిమంతుడు, శక్తిమంతుడు. మనుషులైతే వీళ్ళు పనికిరారంటే తీసేయండి అంతే. వస్తువులనే కాదండి, తల్లిదండ్రులు కూడా తీసేస్తున్నారు. నేను మొన్న రీసెంట్గా ఒక న్యూస్లో విన్నానండి. ఒక రచయిత అంట, ఆయన కోట్లకు అధిపతి అంట. ఒకప్పుడు కోట్లు సంపాదించారంట. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు పిల్లలకు ఆస్తిని పంచాలి కదండి. ఆస్తులన్నీ పిల్లలకి 2 కుమార్తెలు, ఒక కుమార్తె ఒక కుమారుడు, వాళ్ళకి ఆస్తి పంచడం జరిగింది. చివరికి ఆస్తిని పంచితే ఇంకెవరు పట్టించుకుంటారండి? అందుకోసమే పంచితే పంచారు, కొంచెం ఉంచండి. పంచితే పంచారు కానండి, కొంచెం ఉంచండి. ఎందుకు వచ్చిన గొడవ? పంచితే పంచండి, పిల్లలకి కొంత ఉంచండి. వాళ్ళు లాలించిన, ఏంటండి, పాలించిన, ప్రేమించిన, ఊరించిన, ఉబ్బించిన, ఉక్కిరి బిక్కిరి చేసిన అని ఆపి కొంత ఉంచండి. కోట్లు పడగెత్తిన వ్యక్తి, కోట్లు సంపాదించిన వ్యక్తి, కానీ పిల్లల ఆస్తిని తీసేసుకున్నారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఆ నాన్నగారిని చేర్చడం జరిగింది. ఆయన అక్కడే ఉన్నారు కొంతకాలం. ఆ తర్వాత మరణించారు. చివరికి ఆయన చనిపోతే కుమార్తె రాలేదు, కుమారుడు రాలేదు. ఆయన్ని పాతి పెట్టడానికి అందరూ చందాలు వేసుకొని, తలాకంత చందాలు వేసుకొని తీసుకెళ్ళి ఆ పెద్ద ఆయన్ని పాతి పెట్టారంట. నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయం. సంపాదన, డబ్బు, ఆస్తి అన్నీ కావాలి పిల్లలకి, కానీ వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి ఇక వాళ్ళకి పనికిరారు, వాళ్ళ ద్వారా ఉపయోగం లేదనుకున్నప్పుడు, ఒకప్పుడు నీవు పడిపోతున్నప్పుడు, పిల్లలు పడిపోతున్నప్పుడు ఎవరి చెయ్యి ఆదుకుంటుంది పిల్లల్ని? చెప్పండి. తల్లి చెయ్యి ఆదుకుంటుంది, తండ్రి చెయ్యి ఆదుకుంటుంది. వాళ్ళు బలహీనంగా, చంటి బిడ్డలు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆదుకున్న చేతులు తల్లి చెయ్యి, తండ్రి చెయ్యి. కానీ ఆ తల్లిదండ్రుల చేతులు బలహీనమైనప్పుడు ఆదుకోవలసింది ఎవరు? పిల్లలు ఆదుకోవాలి కదండి. కానీ అది జరగని పరిస్థితి. ఎందుకంటే ఇక వీళ్ళు పనికిరారు, వీళ్ళు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి, వీళ్ళు ఎప్పుడు పోతారు, ఎప్పుడు చనిపోతారని ఎదురు చూసే పిల్లలు కూడా లేకపోలేదు. సమాజం అలాగే ఉంది. మనుషులు ఏంటంటే నలిగిపోతున్న మనుషుల్ని విరిచేస్తారు, అలసిపోయిన మనుషుల్ని మరింతగా కృంగదీస్తారు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నలిగిన రెల్లును విరవడు, ఆరిపోతున్న దీపాన్ని ఆరిపో, నీ చావేదో చావని విడిచిపెట్టే దేవుడు కాదని దాన్ని మరలా వెలిగేటట్లుగా ప్రభు చేస్తాడు. కనుక నీ జీవితాలు నీ వెళుతున్న మార్గాలు ఎన్నటికీ అలసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు, విరిగిపోవద్దు, కృంగిపోవద్దు. అలయక నువ్వు మేలు చేస్తూనే ఉండు. ఓ సమయం రాబోతుంది, అది తగిన కాలము. ఆ కాలమందు నువ్వు పంటను కూర్చుకోబోతున్నావు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. చదవండి మా. సహోదరులారా, ఆసియాలో మాకు సంభవించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. మనం చాలాసార్లు మన శ్రమల్ని ఎందుకు చెప్పాలి సంఘానికి అని అనుకుంటాం. నేనైతే అది అనుకుంటాను. ఆనందాన్ని పంచాలి కానీ మన ఆవేదనని పంచకూడదు. మన సంతోషాన్ని పంచాలి తప్ప మన శ్రమల గురించి పంచకూడదని నేను అనుకుంటాను. తప్పని బైబిల్ చెప్తుంది. ఆసియాలో మాకు సంభవించిన దాని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. తెలియాలి. ఒక సేవకుని శ్రమ, ఓ సేవకుని ప్రయాస, అతని జీవితంలో సంభవిస్తున్న అవమానాలు, పోరాటాలు సంఘానికి తెలియాలి, తెలుసుండాలి. తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నారు ఆ పౌలు గారు. చదవండి. అదేదనగా మేము బ్రతుకుతామనే నమ్మకం కూడా మేము బ్రతుకుతామనే నమ్మకం కూడా మాకు లేని పరిస్థితి వచ్చినప్పుడు, మాకు శక్తికి మించిన అత్యధిక భారం వల్ల, అత్యధికమైన భారం, శక్తికి మించిన భారం, 10 కేజీ బరువు ఉన్న వాళ్ళ మీద 100 కేజీలు పెడితే ఎట్లుంటుందండి? అర్థమైందండి? సండే స్కూల్ పిల్లల మీద 50 కేజీలు బస్తాలు పెడితే ఎట్లుంటుంది చెప్పండి? అది శక్తికి మించిన భారం. ఆ శక్తికి మించిన భారం వల్ల మేము కృంగిపోయాము. మృతులను రేపు దేవుని యందే కానీ మా యందు మేము నమ్మిక ఉంచకూడనట్లు మరణమగుదమని నిశ్చయము, మేము చనిపోతామనే నిశ్చయం మాకు కలిగి ఉండేను.
ఆయన మరణం నుండి తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మా కొరకు తప్పించునని నిరీక్షణ గలవారమైన. స్తోత్రం చెప్పండి గట్టిగా. శక్తికి మించిన భారం, శక్తికి మించిన భారం వల్ల కృంగిపోయారు. బ్రతుకుతామనే ఆశ లేదు, మరణమైపోతామనే నిశ్చేతులోనికి వచ్చారు. కానీ మృతులను లేపగలిగిన, మృతులను కూడా లేపిన దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి గట్టిగా. జీవితంలో శక్తికి మించిన భారం, నిజమే, మన వయసుకు మించిన భారం, శక్తికి మించిన భారం. కృంగిపోతాం, బతుకుతామనే ఆశ ఉండదు. అపాయపు అంచులకు వెళ్ళిపోవచ్చు, మరణపు అంచులకు వెళ్ళిపోవచ్చు. అడుగు తీసి అడుగు వేస్తే మనం మరణిస్తామేమో అనే పరిస్థితి రావచ్చు. అయినా మనం కృంగిపోకూడదండి. మృతులను కూడా లేపిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మృతుల్ని ఆయన లేపగలిగితే మనల్ని ప్రభు లేపలేడా? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. సో ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, నేను అంటానండి, ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెంటనే, మనకు ఒక ప్రాబ్లం వస్తే వెంటనే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం చెప్పండి చూద్దాం. నిజాలు మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? నీకు ఒక ప్రాబ్లం వచ్చిందండి సడన్గా, వెంటనే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? నీకు బాగా అందుబాటులో దగ్గరగా ఉండేది ఎవరు చెప్పండి? చెప్పాలి. ఎవరు? ఫ్రెండ్స్ కాదండి, సెల్ ఫోన్. ఒక ఆపద మంచిది, వెంటనే మనం వెళ్ళి సెల్ ఫోన్ దగ్గరికి వెళ్తారు. నేను అంటాను, ఫోన్ దగ్గరికి వెళ్ళడం కాదు కదా, థ్రోన్ దగ్గరికి మనం వెళదాం. అంటే సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలి. చెప్పట్లు కూడా మంది గట్టిగా. ఫోన్ దగ్గర కాదు, థ్రోన్ అంటే దేవుని సింహాసనం దగ్గరికి మనం వెళితే సింహాసనసీనుడైన దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. సింహాసనసీనుడైన దేవుడు బలహీనులైన మనల్ని ప్రభు బలపరచబోతున్నాడు. కృంగిన మనల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. సొమ్మశిలక నడిచిపోవడానికి కావలసిన శక్తిని ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. 62వ కీర్తన 8వ వచనం చదవండి. 62వ కీర్తన 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందే నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయములను మీరు కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయం. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ ఆయన యందు మీరు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధి మీ హృదయాన్ని మీరు కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయం. మన హృదయం ఎవరి దగ్గర కుమ్మరించాలి మనం? నేను అదే చెప్పేది, మనుషుల దగ్గర కాదు. గుండె లోతులు ఏ బాధ వేదన కుమ్మరించండి ప్రభు సన్నిధిలో. కుమ్మరించి ప్రార్థన చేయండి ప్రభు సన్నిధిలో. మనో దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చిందండి. ఎవరి దగ్గర తన విన్నపాలు చెప్పిందంటే ప్రభుకు చెప్పింది. తన భర్త కూడా చెప్పలా. ఎందుకు నీవు దుఃఖపడుతున్నావు, ఎందుకు అన్నం తినలేదు, బోళ్ళని కారణాలు అడుగుతాడు. అందరికీ కారణాలు చెప్పుకుంటూ కూర్చోలే. ఎందుకు నీకు మనోవిచారం కలుగు చేసింది ఏమిటి? ఎందుకు నీవు భోజనం చేయలేదు? నీకేమైనా తిండి తగ్గిందా? బహుమానం ఏమైనా తగ్గిందా? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠును కానా? బాగానే ఉంటుంది, డైలాగులు బాగానే ఉంటుంది, డైలాగులు బాగానే ఉంటుందండి. భర్త డైలాగులు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన చెప్పడం నేను విన్నాను, భార్య బ్యూటీ పార్లర్కి వెళ్ళి వస్తుందంట. ఏంటండి, కొంచెం ఇక్కడెక్కడో కొంచెం జుట్టు కట్ చేయించుకొని వచ్చి ఉంటుందంట. ఏమండి ఈరోజు ఏమైనా ప్రత్యేకంగా కనబడుతున్నానా అని అడుగుతుందంట. అప్పుడు నాకేం అనిపించలేదు అన్నాడు అనుకోండి, ఇక అంతే, ఒకటే గొడవలు. అందుకే పురుషులు జ్ఞానంగా ఉండాలంట. ఆమె రావగానే, ఎవరమ్మా నీవు? ఏమండి నేనండి నీ భార్య అంటే, అమ్మ నీవు నా భార్య, అసలు గుర్తుపట్టలేదమ్మా, ఏమి ఇంత అందంగా అని ఒక డైలాగ్ అన్నారు అనుకోండి, దెబ్బగా ఆమె పరవశించిపోయి ఏం తింటామండి, ఏం వండి పెట్టినాను అంటదంట. చాలామంది మగాళ్ళు పాప ఇలా చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటారు. పాప ఎందుకు వచ్చిన గొడవ అని ఇట్లా బతికేస్తూ ఉంటారంట. మేబీ ఈయన కూడా అలాంటి వాడు అనుకుంటానండి. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్ఠను కదా, భారీ డైలాగ్ చెప్తుంటే ఈ డైలాగులని వద్దు, నువ్వు పక్కకెళ్ళు. నా హృదయంలో ఉన్నదంతా నేను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోబోతున్నాను. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టిగా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనోదుఃఖంతో, నేను వేదనతో ఉన్నాను, నేను కలవరంతో ఉన్నాను, వేదనతో మనోదుఃఖంతో దేవుని సన్నిధిలో తన దుఃఖమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించింది. తనకు ఒక ఆశ్రయం, దేవుడే తన ఆశ్రయం అండి. ఆమె దుఃఖాన్ని ప్రభు సంతోషంగా మార్చాడు. హల్లెలూయా. ఆమె ఏదైతే ప్రభు సన్నిధిలో అడిగిందో ఆ మనవిని ప్రభు ఆలకించాడు. ఆమెకి గర్భఫలం అనే పంటను దేవుడు ప్రసాదించాడు.
గర్భఫలాన్ని దేవుడు ప్రసాదించాడు. ఆమె నిందను తొలగించాడు. ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. కాబట్టి ఈ ప్రశస్త రాత్రి సొమ్మసిల్లిపోవద్దు, అలసిపోవద్దు. ప్రార్థన చేస్తున్నావా? అలసిపోకుండా ప్రార్థన చేస్తూ ఉండు. ఉపవసిస్తున్నావా? అలసిపోకుండా ఉపవసించు. మేలు చేస్తున్నావా? అలసిపోకుండా మేలు చేస్తూ ఉండు. ఒక సమయం రాబోతుంది, ఆ రోజు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. షూషాను కోట అంతా దుఃఖం, కన్నీళ్లు, వేదన, ఆవేదనతో నిండిపోయింది. వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చిందని సొమ్మసిల్లిపోలేదు, కృంగిపోలేదు. ఏం చేయాలి? వెంటనే దేశమంతా ఉపవసించి ప్రార్థన చేశారు. ఏం చేయాలో ఆ తీర్మానం తీసుకుని రాజు సమ్ముఖానికి తెగించి ఎస్తేర్ రాణి వెళ్ళిందండి. ప్రియులారా, శాసనాలు రద్దు చేయబడింది. పరిస్థితులన్నీ అనుకూలంగా మారింది. ఏ యూదులు చంపబడాలని శాసనం వచ్చిందో అదే దేశంలో, అదే సంస్థానాలన్నింటిలో కూడా యూదులు బ్రతకడానికి దేవుడు మార్గాలు తెరిచాడు. ఎక్కడైతే వాళ్ళు గోనె పట్ట కట్టుకొని కన్నీళ్లు విడిచి రోధించి ప్రలాపించారో అదే పట్టణంలో వాళ్ళు పూరీము పండుగను ఆచరించారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒకరికొకరు బహుమానాలు పంచుకోగలిగారు. కనుక ఆయా సందర్భాల్లో మనకు వచ్చే ఆపదలు, పోరాటాలు, అవమానాలు మనల్ని కృంగదీస్తుందేమో. కృంగిపోవద్దు. ఆమె త్వరగా జరగాలి మేలు అని కోరుకుంటాం మనం. తగిన సమయం ముందు జరగనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. లాజరు చనిపోయాడని యేసు ప్రభువుకు తెలిసింది. త్వరగా వస్తాడు. లాజరు బాగలేడని, రోగి అని చెప్పారు. త్వరగా వస్తాడేమని ఎదురు చూశారు. ఆయన 4 రోజులు గడిచిన తర్వాత వచ్చాడు. త్వరగా వచ్చుంటే లాజర్కి ఆరోగ్యం వచ్చి ఉండేది. ఆలస్యంగా వచ్చాడు కనుక లాజర్ ఇంట్లో అద్భుతం జరిగింది. ఆమె చెప్పండి గట్టిగా. ఆరోగ్యం కావాలా? అద్భుతాలు కావాలా? చెప్పాలి. ఆరోగ్యం కావాలా? అద్భుతం కావాలా? అద్భుతం. ఆరోగ్యం కావాలంటే వెంటనే ప్రభు చేసేస్తాడు. ఆరోగ్యం పెద్ద విషయం కాదు. నీ కుటుంబం ఒక అద్భుతంగా, చరిత్రలో ఒక చిరస్థాయిగా నీ కుటుంబం నిలబడాలంటే, చరిత్రలో నువ్వు నిలిచిపోవాలంటే, నీ జీవితం ఒక చరిత్రగా మారాలంటే ఆలస్యం జరగని, అయినా కనిపెడతాను, ఓపికతో ఉంటాను, ఎదురు చూస్తాను, సొమ్మసిల్లిపోను, నిరీక్షణ ఉంచుతాను, నమ్మకాన్ని ఉంచుతాను, తగిన కాలమందు పంటను కోసుకుంటాను. హల్లెలూయా. కాబట్టి లైఫ్లో ఎప్పటికీ అలసిపోవద్దు, సొమ్మసిల్లిపోవద్దు. రెండో మాట త్వరగా చదవండి. 126వ కీర్తన, 126వ కీర్తన 5వ వాక్యం. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానాలతో పంటను కోసెదరు. రెండవదిగా ప్రియులారా, మనం సంతోషంతో పంటను కోయాలంటే కన్నీళ్లతో మనం విత్తాలి. ఏ ప్రయత్నాలు చేసినా కన్నీటి ప్రార్థనతో నువ్వు ప్రయత్నిస్తే సంతోషంతో నువ్వు పంటను కోసుకుంటావు. హల్లెలూయా. అగస్టిన్ ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడండి. ఆయన తాగుబోతు, వ్యభిచారి, వేశ్యలతో తిరిగాడు. వ్యభిచారి. తల్లి అతని కోసం ఎంతో ప్రార్థన చేసింది. మూర్ఖుడు, దుర్మార్గమైన వ్యక్తిత్వం, వేశ్యలతో తిరిగాడు, అక్రమ సంబంధాలతో తాగుబోతు. చివరికి ఆయన రక్షించబడ్డారు. బ్రదర్, మీరు ఎలా రక్షించబడ్డారంటే అగస్టిన్ ఇచ్చిన సాక్ష్యం ఏం తెలుసండి? నా తల్లి కార్చిన కన్నీళ్ళు నన్ను కల్వరి సిలువ దగ్గర తీసుకొచ్చింది. చప్పట్లు కూడా మొదలు గట్టి గట్టి గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా. గొప్ప దైవ సేవకుడు, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, ప్రపంచానికి మాదిరికరమైన ఒక సేవకుడిగా మారడానికి మూలం ఎక్కడ? కారణం ఏంటంటే ఆ తల్లి చేసిన కన్నీటి ప్రార్థన. ఎక్కడో పాపంలో ఉన్న వ్యక్తిని ఆ కన్నీటి కాలువ క్రీస్తు దగ్గర తీసుకొచ్చింది. కనుక కన్నీళ్లతో ప్రార్థన చేయండి. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆ వంశంలో వారసుడు లేడు. హిజ్కియా తర్వాత ఒక రాజు లేడు, వారసుడు లేడు. వారసత్వం కొనసాగించబడాలి, ఆ రాజ్యం స్థిరపరచబడాలి, ఆ వంశం కొనసాగించబడాలి. వారసుడు లేడు, మరణం ప్రక్కన వచ్చి నిలబడింది. అప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు, ప్రభువా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని. ఆ కన్నీటి, ప్రభు నన్ను నీ కన్నీళ్లను చూశాను, నీ ప్రార్థన విన్నాను. నేను ముందు ఏం చూశాడు దేవుడు? ఏం చూశాడండి? మనలో ప్రభు ఏం చూస్తాడు? నువ్వు ఎంత గొప్పవాడు, ఎంత సంపాదించావు, మేడలు ఉన్నాయి, మిద్దలు ఉన్నాయి కదండి. ఆయన ముందు కన్నీళ్లను చూశాడు, ఆ తర్వాత ప్రార్థన విన్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. కనుక ప్రేమైన వాళ్ళ కన్నీళ్లతో మనం చేసే ప్రతి ప్రయత్నం, నేను చాలాసార్లు చెప్పాను, మిషనరీస్ చాలామంది మన భారతదేశానికి పరిచర్య కోసం వచ్చారు. దాంట్లో ముఖ్యంగా మన ఆంధ్రాకి ముఖ్యంగా నెల్లూరు ఆ పరిసర ప్రాంతానికి వచ్చిన మిషనరీ దొరగారు, ఆయన వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారంటే ఎంత సేవ చేసినా ఒక్క ఆత్మ కూడా రక్షించబడలే.
అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా ఇక్కడ ఎవరు మనుషులు మారట్లేదు, నేను వచ్చేస్తానని లండన్కి లెటర్ రాశారంట. అక్కడున్న పెద్దలు ఇంకొకసారి ట్రై చేసి చూడండి అని, మళ్ళా అప్పుడంతా లెటర్లే కదండి, టెలిగ్రామ్లు లెటర్లే కదండి, మళ్ళీ ట్రై చేయమన్నారు. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నించుడు, అయినా ఎవరు రక్షించబడలేదు. నేను వచ్చేస్తానండో, వాళ్ళు ఇంకొకసారి ట్రై చేయమండో. చివరికి అయ్యాయా నేను ఇంక ఉండలేను, ఇక్కడ ఏం దేవుని పని జరగట్లా, నేను ఊరికే కూర్చొని తినడం నాకు ఏమంత రుచించట్లా, సో నేను వచ్చేస్తానంటే, సరే ఈసారి కన్నీళ్లతో ఒకసారి ప్రయత్నించి చూడు. ఎలా ప్రయత్నించాలి? కన్నీళ్లతో ఒకసారి ప్రయత్నించు. సక్సెస్ అయ్యి ఆత్మలు రక్షించబడితే పర్వాలేదు, లేకపోతే నీవు లండన్ వచ్చేసేమన్నారంట. ఓ రోజు దొరగారు చర్చిలో బోరని ఏడుస్తున్నాడంట, పెద్దగా ఏడుస్తున్నాడంట. అప్పుడు ఆ దారిలో ఎవరు పోతూ దొరగారికి ఏం కష్టం ఉంటుందండి? దొరకేం కష్టం ఉంటుంది చెప్పండి? దొరగారికి ఏం కష్టం వచ్చిందని ఒక ఆయన ఆ దారిలో పోతూ వచ్చి, దొర ఏం దొర ఏడుస్తున్నావు అంటే, ఆయన చూడగానే ఇంకా ఏడవడం స్టార్ట్ చేశారంట. దొర ఏం కష్టం వచ్చింది దొర నీకంటే, యేసు ప్రభు నీ కోసం నా కోసం మరణించాడని కన్నీళ్లతో సువార్త చెప్పాడంట. ఆయన కన్నీళ్లతో ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, ఆ స్థలంలో ఇప్పుడు నెల్లూరులో చర్చ్ ఉంటుంది, లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉంటుంది. ప్రియులారా, కన్నీళ్లతో సువార్త చెప్పారు కనుక కన్నీళ్లతో ప్రయత్నించండి, కన్నీళ్లతో విత్తండి. వ్యాపారం చేస్తున్నారు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆ వ్యాపారం ప్రారంభించు. చదువుకుంటారు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి చదివి చూడు, ప్రభువా నేను సక్సెస్ అవ్వాలి, ప్రభువా నేను ఒక మంచి, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ప్రారంభించి చూడండి. నీ కన్నీళ్ళు ఏమాత్రం వృధా కాదు, నీ కన్నీటికి తగిన ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన బిడ్డల కన్నీళ్ళు చాలా విలువైంది. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన ఎందుకు ప్రేరేపించబడుతుంది కాబట్టి చెప్తున్నాను. చాలా సంవత్సరాల క్రిందట, దాదాపుగా ఇది ఒక 23 సంవత్సరాల క్రిందట విషయాలు ఇది. ఆ రోజుల్లో నాకు పెద్దగా తెలుగు భాష వచ్చేది కాదు, ఎందుకంటే నేను కన్నడ కుటుంబానికి చెందినవాడిని. కన్నడ తమిళ్ మాట్లాడే కుటుంబం మా కుటుంబం. సో నేను దేవుని సేవకు వచ్చాను, నాకు పెద్దగా తెలీదు సేవా విషయాలు, సేవా అనుభవం. ఇప్పుడేదో తెలిసింది అనుకోవట్లా, తెలుసుకుంటూ ఉన్నాను. ఇంకా తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, తెలుసుకుంటున్నాను. ప్రారంభ దినాలు అవి. అప్పుడు మేబీ ఈ స్థలమే అనుకుంటాను. అప్పుడు గుడాల పండుగ ఇక్కడే జరిగేది, మందిరం ఆడు ఉండేది, గుడాల పండుగ ఇట్లా జరిగేది, కొంచెం వెనక్కి కోరుకు ఉండేది అనమాట. సరే, గుడాల పండుగ అంతా అయిపోయిందండి, అందరూ సర్దుకొని వెళ్ళాలి. ఆ రోజు లాస్ట్ డే. ఇంకా విశ్వాసులందరూ వెళ్ళిపోయారు. సేవకులు ఒక 2-3 డేస్ ఉండి పందిర్లంతా తీయడం, తాటేకలన్నీ ఒకవైపున కుప్పపోయడం, ఆ తర్వాత గడ్డి అంతా పోగు చేసి దాన్ని కట్టి ఆ తర్వాత అమ్మేసేవాళ్ళు, మళ్ళీ తాటేకలు అవన్నీ అమ్మేసేవాళ్ళు. కర్రలన్నీ కూడా ఒక చోట కుప్పపోయడం, అవన్నీ పని ఉండేది. ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు మన సంస్థలో ఒక పెద్ద సేవకుడే, పెద్ద పాస్టర్ గారే, ఆయన నేను తప్పు పట్టాలని చెప్పట్లేదు కానీ నా జీవితంలో జరిగిన సాక్ష్యం చెప్తున్నాను. సరే, పనులన్నీ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇంకా మధ్యాహ్నం వెళ్ళిపోతాం, బయలుదేరి వెళ్తాం. నేను నాకు తెలిసిన ఇంకా ఉంటారు కదండి, చిన్న వయసు నాకు అప్పుడు ఫ్రెండ్స్ కూర్చొని ఏదో వాక్యాన్ని డిస్కస్ చేసుకుంటున్నాను. బ్రదర్ నేను మొన్న ఈ వాక్యం చెప్పాను, సంఘంలో ఈ ప్రసంగం చేశానని మాట్లాడుకుంటుంటే ఆయన సడన్గా వచ్చాడు. ఆ పెద్ద సేవకుడు ఆయన వచ్చారే, ఏం చేస్తున్నారు ఇక్కడ అని గట్టిగా గదిమాడు. మేము గబగబా భయపడిపోయి, పెద్దోళ్ళంటే భయం కదండి, గబకని లేచానా, ఇప్పుడే కూర్చొని జస్ట్ కూర్చొని ఉంటే పని చేయకుండా, పనులు అక్కడే ఉన్నాయి, పనులు చేయకుండా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారా అని గట్టిగా గదిమాడు. అన్న లేదన్న, జస్ట్ ఇప్పుడే కూర్చున్నామన్నా, అయిపోయిందని, ఇక్కడ వర్క్ అంతా అయిపోయింది అని అంటా ఉన్నాము. వెంటనే ప్రసంగాలు చేసేదానికి వచ్చారా, పరిచర్య చేయడానికి వచ్చారా అని అన్నాడు. ఓకే, పరిచర్య అప్పుడు పరిచర్య చేయాలి, ప్రసంగాలు అప్పుడు అంతవరకు ఓకే. ఆయన వెంటనే ఒక మాట, మేబీ ఆయన ఎందుకు అనాలనిపించిందో అని ఆయన ఏమన్నాడంటే, ఆయన మీరు ప్రసంగం చేస్తే ఎవరురా వింటారు అని అన్నాడండి. ఆయన నీవు చెప్తే వాక్యం ఎవడరా వింటాడు అంటే, నాకు తెలుగు రాదన్న అనుకోవచ్చో, లేకపోతే నేను కన్నడ ప్రాంతానికి చెందినవాడు, ఏదో ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు, అడిగే ధైర్యం కూడా లేదు కదండి, పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఏం అడుగుతాం. అలా అనేసరికి నాకు చాలా బాధ వేసేసిందండి. మనసు చాలా చిన్న మనసు, అండ్ వయసు లేదు, అప్పట్లో అనుభవం లేదు. ఇప్పుడు 100 అన్న కూడా అంటాను పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే ఇప్పుడు ఆ స్టాండర్డ్ దేవుడు ఇచ్చాడు. అప్పట్లో అంత స్టాండర్డ్ లేదు. చిన్న వయసు, తల్లిదండ్రులు వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి మా భాషను, మా రాష్ట్రాన్ని, ప్రజలను విడిచిపెట్టి దేవుడు చూపించే ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ అమ్మ నాన్న అందుబాటులో లేరు, బంధువులు ఎవరు అందుబాటులో లేరు.
ఏంటండి పెద్దగా ఏంటంటే పరిచయమైన వాళ్ళు ఎవరు లేరు, మాకు అండలాగా నిలబడే వాళ్ళు ఎవరు లేరు, ఏసన్న గారు తప్ప ఇంకెవరు తెలియదు నాకు చాలా బాధేసి వెంటనే ఏడ్చేశానండి చిన్నపిల్లోళ్ళగా. ఏడ్చేస్తే ఇంకా ఆయన కనీసం ఏడుస్తున్నాడని కూడా పట్టించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు నన్ను ఆ మాట అనాలని చెప్పి ఏడుస్తూ ఉంటే నాకు తెలిసిన 2-3 సేవకులు నాన్న పెద్దోడు కదా అంటే ఏం పట్టించుకోవద్దులే, వదిలే, దాని గురించి ఎందుకు బాధపడతావు అని నన్ను ధైర్యపరచడం ప్రారంభించారు. అయినా నేను ఎందుకో తీసుకోలేకపోయినా. అసలు నీవు ప్రసంగాలు చేస్తే ఎవడు వింటాడంటే, నీ 1000 మందికి కాపరి కావచ్చు, నేను ఒక 4 గొర్రెలు కూడా కాపరిగా ఉండలేనా? నువ్వు 1000 మందికి ప్రసంగికుడు కావచ్చు, నేను కనీసం ఒక 10 మంది కూడా దేవుని మాటలు చెప్పే స్థాయి నాకు లేదా? ఆ శక్తి దేవుడు నాకు ఇవ్వలేదా? ప్రభు నన్ను పిలవలేదా? ప్రభు నన్ను ఏర్పరచుకోలేదా? నేను సేవకు పనికిరాను? ఇట్లా ఎన్నో ప్రశ్నల వర్షం మైండ్లో అట్లా నన్ను చాలా కృంగదీసిందండి. కానీ ఆ రోజు నేను చాలా ఏడ్చాను. నాకు బాగా గుర్తుందండి. విపరీతంగా ఏడ్చింది. ఎవరు వచ్చి చెప్పినా కూడా నా ఏడుపు ఆగట్లా, ఏడుస్తూనే ఉన్నాను. ఏ పిచ్చా నీకు ఈ చిన్నదాని గురించి ఇంత అనాలంటే, ఆయన తిట్టడంలో నాకు తప్పలేదు, కానీ కించపరిచి హీనపరిచి మాట్లాడకూడదు. ఏ నరుణ్ణి మనం కించపరచకూడదు. ఏ విత్తనాలో ఏ వృక్షం ఉందో ఎవరికి తెలుసండి అసలు. కాబట్టి ఎవరిని చిన్న చూపు చూడొద్దు. కానీ ఆ రోజు విపరీతంగా ఏడ్చానండి. మొహం అంతా ఉబ్బిపోయింది. ఆ తర్వాత వస్తే నాకు బాగా గుర్తుంది, ఆ రోజు ఏసన్న గారు 100 మంది సేవకులు ఉన్నారు. నేను చిన్నోడిని సేవలో కూడా. ఆ 100 మందిలో ఏసన్న గారు నన్ను పేరు పెట్టి పిలిచి, అబ్రామ్ ఎక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు నేను అక్కడెక్కడో ఉన్నాను, లేచి నిలబడ్డాను. దగ్గరికి పిలిచి మాట్లాడాడు. ఎక్కడే ఆ తర్వాత నాకు కొన్ని సేవా కార్యక్రమాలు అప్పగించాడు. నేను అనుకునేది ఏంటంటే, ఆ మైదానంలో నేను మేబీ ఈ ఆవరణమేనండి, ఇక్కడే దగ్గరలో ఎక్కడో ఉండుంటుంది. ఏంటి ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాల కిందటి విషయం. నేను కార్చిన కన్నీళ్ళు ఆకాశమందున దేవుడు చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంటే అతిశయం కోసం కాదండి, నా జీవితంలో చేసిన అద్భుతాల గురించి చెప్తున్నాను. వేవేల ప్రజలకు దేవుని మాటలు చెప్పగలిగిన ఒక చిన్న సాధనంగా ప్రభు నన్ను మార్చుకున్నాడు. అందుకొరకు ఎప్పుడైనా మన కన్నీళ్ళు వృధా కాదు. అనవసరమైన ఆయన తిట్టాడని కాదండి. నేను నా ప్రభుని అడిగాను, ప్రభువా నీవు నన్ను పిలిచిందే అయితే, నీవు నిజంగా నీ పిలుపు నిజంగా నన్ను పిలిచిన వాడివి అయితే, నీవు పిలిస్తేనే నేను ఈ సేవకు వచ్చిన వాడిని అయితే, నా పట్ల నీ సంకల్పాన్ని నెరవేర్చమని ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను అంచెలంచెలుగా సేవలు ఆశీర్వదించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి ప్రభు నిలబెట్టాడు. మేబీ నేను ఈ గ్రౌండ్లోనే ఎక్కడో ఏడ్చుంటానండి, ఈ గ్రౌండ్లో ఎక్కడో ఏడ్చుంటాను. ఇదే గ్రౌండ్లో నిలబడి ఈరోజు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నట్టు. హల్లెలూయా. కన్నీళ్లతో ఎవరైతే విత్తుతారో వాళ్ళ సంతోష గానాలతో పంటను. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. మీ జీవితంలో మీరు ఏ ప్రయత్నాలైనా ప్రభు మీద విశ్వాసం ఉంచి కన్నీళ్లతో పడే ప్రయాసానికి దేవుడు తప్పక ప్రతిఫలాన్ని దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. కేవలము మన కోసం దీన్ని చెప్పుచున్నాడా? ఎస్, మన కోసమే ఆయన చెప్తున్నాడు. ఓకే. దున్నేవాడు ఆశతో దున్నవలెను, కళ్ళెము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదుమని ఆశతో త్రొక్కాలి. అంటే ప్రియులరా, వ్యవసాయం చేసేవాడు ఈ పంటలో నాకు పాలు దొరుకుతుందని ఆశతో, ఆసక్తితో, విశ్వాసంతో వ్యవసాయం చేయాలంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. స్టార్టింగ్లోనే, ఆ ప్రారంభంలోనే, ఆ భూమిని దున్నేటప్పుడు లేకపోతే ఆ పంటను త్రొక్కేటప్పుడు ప్రియులరా ఆశతో, ఈ పంటలో నాకు పాలు ప్రసాదించబడుతుంది, ఈ పంటలో నాకు పాలు ఉంది, నాకేం సంబంధం, వాళ్ళే తింటారు, వాళ్ళే ఉంటారు అనుకుని కాదండి. మనం చేసే ప్రతి ప్రయత్నాలు ఆశతో, విశ్వాసంతో చేయాలి. సియోను చేరతాననే ఆ విశ్వాసం. యబూసీలు ఉన్నారు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు మొత్తం ఆక్రమించుకున్నారు. వస్తే నీ అంతు తేలుస్తామని బెదిరిస్తున్నారు. అయినా ఒక ఆశ ఉంది. ఖచ్చితంగా నేను ఒక దావీదు సియోనుపురము నేను స్వాధీనపరుచుకొని దాన్ని దావీదుపురముగా చేస్తాను, ఆ కోటను స్వాధీనపరుచుకుంటాను అనే ఆశతో ఆయన ప్రయత్నించాడు. మురికి కాలువ గుండా వెళ్ళాడండి. చాలా ప్రయాసాలు ఉంటుంది లైఫ్లో, కానీ నాకు పంటలో పాలు ఉంటుందనే విశ్వాసంతో మనం చేయాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎంత చదువుకున్నా ఇంతే కాదంటే నీవు అంతే, ఎంత కష్టపడినా కొంపలో ఇంతే కాదు అనుకుంటే అంతే. నీవు అనుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీవు కోరినట్లు నీకు అవును కాక.
ప్రైజ్ లార్డ్. వాళ్ళెవరో ఉన్నారు, వాళ్ళు మనకేం సంబంధం అనుకుంటే అలాగే ఉంటుంది. ఈ పంటలో నాకు పాలుంది, ఈ ప్రయాసానికి తగిన ప్రతిఫలం నేను అనుభవిస్తాను, తగిన కాలమందు నేను పంటను కూర్చుకుంటాను. దేవుడు ఈ సంఘంలో నన్ను ఒక ఉన్నతమైన స్థలంలో ఉంచుతాడు. ఈ సంఘంలో ఒక బాధ్యత గల స్థలమందు ప్రభు నన్ను ఉంచుతాడు. ఈ పరిచయలో నేను ఒక పనిముట్టుగా వాడబడతాను అని నువ్వు ప్రయాసపడ్డావు అనుకోండి, నీవు ఖచ్చితంగా ఆ పంటలో ఒకరోజు పాలు పంపులు పొందుతావు. మనకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళ తిప్పులు వాళ్ళు ఏదో పడుతుంటారు, అప్పుడు పాస్టర్ గారు ఏదో చెప్తుంటాడు, వాళ్ళు ఎవరో చదువుతుంటారు, వాళ్ళు ఎవరో పాడుతుంటారు. కుర్చీ ఏది కుర్చీలో కుర్చీ వేసామా, కాళ్ళ మీద కాళ్ళు వేసామా, కళ్ళు మూసామా, ఆఖరిలో నిద్రలేసామా అనుకొని మనం వచ్చి వెళితే మనం అలా అక్కడే ఉంటామండి. ఇది మనది, ఈ చేను మనది, ఈ పొలం మనది. ఈ పొలం యొక్క పంటలు మనం పాలు భాగస్తులు అవుతాం. ఈ పరిచర్య యొక్క ఆశీర్వాదాలు మనం పాలు పంపులు పొందబోతున్నాం. ఈ పరిచర్యలు అనేకులు స్వాస్థ్యమును ఆశీర్వాదాన్ని పొందబోతున్నారు. నేను కూడా వారితో పాలు భాగస్తులుగా మార్చబడి దీవెన పొందుతాడనే నమ్మకం ఉండాలి, ఆశ ఉండాలి. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు. హల్లెలూయా. గొప్పగా బ్రతుకుతాం, ఘనంగా బ్రతుకుతాం. నా దేవుడు నన్ను అవమానానికి అప్పచెప్పుడు, నన్ను దేవుడు అవమానానికి అప్పచెప్పుడు నా తల పైకెత్తబడుతుంది. యెహోవాయే నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను. నా తల పైకెత్తబడుతుంది. నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నాశనకరమైన గుంటల నుండి, జిగటగల దొంగ ఊపిల నుండి నన్ను లేవనెత్తుతాడు. బండ మీద నా పాదములను స్థిరపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకేంటి ప్రభువా? మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం, మాకేంటంటే నా నిమిత్తం ఎవరైతే తల్లి నేను, తండ్రి నేను, అన్నదమ్ములను విడిచిపెట్టి వస్తే నూరంతలుగా అన్నదమ్ములను, సహోదరులు నేను ఇవ్వడమే కాకుండా పరలోకమందు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. ఈ నిరీక్షణతోనే మనం సాగిపోవాలి. హల్లెలూయా. ఒక నిరీక్షణ, ఆశ లేకపోతే ఎట్లండి? ఆశ లేకపోతే ఎట్లా? భక్తిలో ఆశ లేకపోతే ఎట్లా? ప్రార్థన చేసే మనకు ఒక ఆశ లేకపోతే ఎట్లా? నా ప్రార్థన ప్రభు వింటాడు, నా ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా నేను పంటలో పాలి భాగస్తులుగా మార్చబడతానని ఒక 10 రూపాయలు కానుకేస్తున్నా కూడా ఇది వృధా కాదు, దీనికి ప్రతిఫలం నేను పొందుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఇచ్చాను, ఇవ్వాలి కాబట్టి ఇవాళ నేను ఒక 10 రూపాయలు ఈ సేవలో ఖర్చు పెడతానంటే దీనికి తగిన పంటను ఒకరోజు నేను కూర్చుకుంటాను, దీనికి తగిన ప్రతిఫలం నేను పొందుకుంటాను. గతంలో మీకు చెప్పిన గ్లాసుడు పాలు ఇస్తే ఆ తల్లి గ్లాసుడు పాలు ఇచ్చిందండి. చాలా కాలం తర్వాత ఆమెకి జబ్బును పడి అనారోగ్యంలో పడిపోయి హాస్పిటల్ పాలైంది. పిల్లలు ఖర్చు అవుతుంది ఎట్లా అని ఆలోచిస్తున్నారు. అంతలోపల విదేశం నుండి ఒక డాక్టర్ గారు ఎవరో వచ్చి వైద్యం చేశాడు. డబ్బులు చాలా ఖర్చు అవుతుంది, ఇల్లు అమ్ముదామా, స్థలాలు అమ్ముదామా, ఎట్లా ఇప్పుడు బిల్లు కట్టాలి కదంటే బిల్లు వచ్చింది. బిల్లు కింద ఏంటండి, ఈ బిల్లు అంతటికి ఒక గ్లాస్ పాలు సరిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. గ్లాస్ పాల అని ఆ తల్లి ఎవరని ఆ డాక్టర్ని పిలువనంపించి అడిగితే, అప్పుడు చాలా రోజుల క్రిందట నేను ఆకలితో ఈ మార్గాన్ని వెళుతున్నాను, ఆకలితో చచ్చిపోవలసింది, మంచినీళ్ళు అడిగితే మీరు మంచినీళ్ళే కాకుండా ఒక గ్లాసుడు పాలిచ్చి ఆకలితో ఉన్నట్టున్నావు, తాగేసాడు నాయన అని అన్నారు. ఆ రోజు ఆ గ్లాస్ పాలు లేకపోతే నేను మేబీ మార్గ మధ్యలో చనిపోయేవాడినేమో. నేను బ్రతికాను, ఆ తర్వాత చదువుకున్నాను, పెద్ద స్థాయికి వెళ్ళాను, గొప్ప స్థితిని చేరుకున్నాను, ఈ గమ్యానికి చేరుకున్నాను, ఈ స్థాయికి నేను చేరుకున్నాను. ఆ తర్వాత నేను ఏదో కారణాల వల్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి ఆపరేషన్ అంటే చూస్తే మీరని తెలిసింది. కాబట్టి ఆనాడు మీరు ఇచ్చిన ఆ గ్లాస్ పాలు ఈరోజు ఈ బిల్లుకి సరి తూగలేము, కానీ చాలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కాబట్టి ప్రియులారా, ఖచ్చితంగా మనం పడిన ప్రయాసానికి పాలు ఉంటుంది, పంటలో పాలును దేవుడు ప్రసాదిస్తాడు. ఇంకొక చివరి మాట చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 72వ కీర్తన 16వ వచనం. త్వరగా కీర్తనలు 72వ కీర్తన 16వ వాక్యం. దేశములో పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగుతుంది, దాని యొక్క పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుతూ ఉంటుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేశములో పర్వత శిఖరముల మీద సస్య సమృద్ధి కలుగుతుంది, దాని పంట లెబానోను వృక్షము వలె తాండవమాడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. తాండవం, పంట తాండవం ఆడుతుందంట. చాలా బాగుంది ఆ మాట. అండ్ కంటిన్యూ చేయడమా.
నేల మీద పచ్చిక వలె పట్టణస్థులందరూ కూడా తేజలుతారు. మీరు అవన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళేది దావీదు కీర్తన, దావీదు ఆఖరి మాటలు ఇవి. మొదటి వచనం కూడా చదవండి, 72:1. దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారికి నీ నీతిని తెలియచేయి. దేవా, రాజునకు న్యాయ విధులు. రాజుకి న్యాయం లేకపోతే ఎట్లా? రాజకుమారునికి నీతి లేకపోతే ఎట్లా అండి? సొలొమోను గురించి రాయబడిన మాటలు అవన్నీ, వాళ్ళ నాన్న చెప్పిన మాటలు. లెబానోను మీద పంట తాండవం ఆడుతుందంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నీతి న్యాయాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ శ్రేష్టమైన పంట తాండవం ఆడుతుంది. ప్రైజ్ ది లార్డ్. లెబానోను మీద వృక్షము వలె ఏంటండి పంట తాండవం ఆడుతుందంట, సర్వ సమృద్ధి కలుగుతుందంట. ఎప్పుడంటే నీతి న్యాయాలు, రాజునకు న్యాయ విధులు, రాజకుమారునికి నీతి తెలియచేయబడాలి. ప్రభువా, రాజైన నాకు నీతి న్యాయాలు, నా కుమారుడైన సొలొమోనుకి, రాజకుమారునికి నీతిని మీరు తెలియచేయండి అని ప్రార్థన చేశాడు. నీతి న్యాయాలతో దావీదు రాజ్యం, సొలొమోను రాజ్యం ఆశీర్వాదకంగా సాగినప్పుడు ఆ దేశంలో పంట కొండ మీద ప్రియులరా వృక్షము వలె అది తాండవం ఆడినట్లు వాక్యాలు మనం చూస్తున్నాం. అలాంటి ఒక సర్వ సమృద్ధి మనకు కలగాలంటే నీతిగా ఉండండి, నిజాయితీగా ఉండండి, యథార్థంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. కూతురుకు పాప అల్లుడు చాలా మంచి పనులు చేసి పెడతాడంట. పనులన్నీ చేసి పెడితే అమ్మో ఎంత మంచోడో నా అల్లుడు, అసలు వాడు అల్లుడు కాదు నా కొడుకు, అసలు నా కూతురు అసలు ఎంత సంతోషంగా ఉంది, ఎంత బాగా అంటదంట అమ్మ. అదే కానీ కొడుకు కోడలికి ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే దరిద్రుడు, ఆడదాన్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎట్లా మారుతుందండి అసలు? అదే అల్లుడు కూతురికి హెల్ప్ చేస్తూ ఉంటే ఎంత మంచోడు, అసలు ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో, ఎంత మంచి అల్లుడు దొరికాడు, ఎంత బాగా చూసుకుంటున్నాడు నా కూతురు, అసలు నేను అల్లుడని పిలవడానికి నాకు మనసు రావట్లేదు, నీవు నా కొడుకు అయ్యా, అసలు నా కడుపులో పుట్టాల్సిందే నీవు అంటది. ఏంటండి అదే కొడుకు కోడలికి ఏదైనా హెల్ప్ చేస్తుంటే దరిద్రుడా, సిగ్గులేదురా నీకు, వంటగదులు నీకేం పనిరా, అది ఉన్నదే పని చేసుకోవడానికి, అసలు నా పరువు తీస్తున్నావు కదరా, చెడబుట్టేవారు నా కడుపులోని. ఎట్లా? హౌ? ఎలా? నీతి న్యాయాలు లేవండి. ఒకరికొక న్యాయం, ఇంకొక న్యాయం. దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ నీతి న్యాయం జరిగించగలిగితే, నీతిని తెలుసుకోగలిగితే వాళ్ళ జీవితంలో ఒక సమృద్ధి అయిన పంట తాండవం ఆడేటట్లు సర్వ సమృద్ధిని దేవునికి అనుగ్రహించును గాక.